క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇప్పుడు మిత్రులు వచ్చింది ఇట్లాంటి మిత్రులు కరెక్ట్ సబ్జెక్టు. సింగరేణిలో ఎంత ఫ్రాడ్ జరుగుతుంది, సింగరేణి కార్మికులు ఎట్లా దోచుకుంటున్నారు సింగరేణి కార్మికులను వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు నయీం పాషా, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. మనకు తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి సంస్థకు సంబంధించి 15 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అంటే మట్టి తీసి బొగ్గును వెలికి తీస్తారు. ఇందులో మొత్తం తెలంగాణ ఓపెన్ కాస్ట్ మైన్ మా ఊర్లో కూడా ఉంది తాడిచెర్ల. మేము శ్రీరాంపూర్ నుంచి ఉన్నాం, శ్రీరాంపూర్ ఏరియా. దీంట్లో మొత్తం 21 మంది కాంట్రాక్టర్ పనిచేస్తారు. ఈ 21 మంది కాంట్రాక్టర్ దగ్గర తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 18,000 నుంచి 20,000 మంది పనిచేస్తారు. దీంట్లో వీళ్ళకు చట్టపరంగా సిఎంపిఎఫ్ చట్టం ఏం చెప్తుందంటే సిఎంపిఎఫ్ ఇవ్వాలంటున్నారు. కానీ సింగరేణి కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళకు ఈపీఎఫ్ జమ చేసుకోమని ఒక ఆప్షన్ ఇస్తుంది. కేంద్రం కూడా మినిస్టర్ ఆఫ్ కోల్ సిఎంపిఎఫ్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సిఎంపిఎఫ్ లో డబ్బులు జమ చేయాలంటున్నారు. సిఎంపిఎఫ్ ఏమంటుంది 19% శాలరీని డిడక్ట్ చేసి అదే 19% అంటే కాంట్రాక్టర్ కూడా జమ చేయాలి. అంటే 19 + 19 30% జమ చేయాలి. మనం 1000 రూపాయలు మనకి కట్ అయితే ఇంకో 1000 రూపాయలు వాళ్ళు వేయాలి, జమ చేయాలి, కార్మికుడికి చెందాలి. కానీ ఇప్పుడు మనకు సిఎంపిఎఫ్ లో 1000 + 1000, కానీ ఈపీఎఫ్ ఏమంటది జస్ట్ 1000 కాదు 500 కార్మికుడు 500 ఎంప్లాయర్. కానీ దీనిలో మనకి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఎంప్లాయర్ కల్లా 1000 రూపాయలు మిగులుతుంది, కాంట్రాక్టర్ కి 1050 రూపాయలు మిగులుతుంది. ఎక్రాస్ గా మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ 20,000 మంది వేసుకుందాం అంటే 2 కోట్ల డబ్బులు మిగులుతుంది నెలకు. సంవత్సరానికి 20 కోట్లు మిగులుతున్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఈ వ్యవస్థ మొత్తం మనకు దాదాపు 20 సంవత్సరాలు నడుస్తుంది. 20 కోట్లు ఎవరి జేబులోకి పోతుంది? 2 కోట్లు అంటే సంవత్సరానికి 24 కోట్లు. 24 కోట్లు అయితే ఎవరి జేబులోకి పోతున్నాయి? ఈ వ్యవస్థ సింగరేణిలో దాదాపు 20 సంవత్సరాలు నడుస్తుంది ఇదంతా. అంటే ఓపీ మనకు 1994 జరిగినా కూడా 10 సంవత్సరాలు పక్క పెట్టినా కూడా 2004 నుంచి 24 వరకు 20 సంవత్సరాలు లెక్క చూసుకుంటే దాదాపు 400 కోట్ల స్కామ్ జరిగింది సింగరేణిలో. కాంట్రాక్టర్ జేబులో పోతాయి. ఒకవేళ కాంట్రాక్టర్ సిఎంపిఎఫ్ కట్టకపోయినా కూడా దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? దీని మీద చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సిఎంపిఎఫ్ ట్రస్ట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇన్ని కోట్లు జరిగినాయి కాబట్టి స్కామ్ దీంట్లో ఐటీ సిబిఐ ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ కావాలి కంపల్సరీ. దీంట్లో లెటర్ రాసి ఎవరికైనా మేము లెటర్ రాసినాం, కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసినాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, సింపుల్ గా సింగరేణిగా సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్ గనులు భూగర్భ శాఖ మంత్రి కేంద్ర మంత్రి ఇప్పుడు మనకు కిషన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి మీరు ఏమంటారంటే మన రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి కాబట్టి ఆయన ఒకసారి కలవండి, కలిసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా వివరాలు చెప్పిన తర్వాత చర్య తీసుకుంటేమో సంతోషం, చర్య తీసుకోకపోతే అది ఎట్లా ఏం చేద్దాం అనేది మనం చూద్దాం. మేము కూడా మీ క్యూన్యూస్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికుల పక్షాన కూడా మేము కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా కార్మికులు న్యాయం చేయాలి. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కోల్ ఇండియా ఒకటి ఉంది, సింగరేణి ఒకటి ఉంది. కోల్ ఇండియాలో దాదాపు 8 సంస్థలు ఉన్నాయి. దాంట్లో హై పవర్ కమిటీ వేసిస్తున్నారు. అంటే ఒక్కొక్క కార్మికునికి 30,000 జీతం వస్తుందన్న మొత్తము. కానీ దీంట్లో ఏం చేస్తారు సింగరేణి కంపెనీ ఏదో వాలంటరీగా, అంటే మేము సొంతగా మాకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జీవో ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వకపోయినా కూడా మేము ఎంతో కొంత ఇస్తామని ఒక జీవో ఒక సైతం పాస్ చేసేది వాళ్ళు. దాని ప్రకారంగా వీళ్ళకు కార్మికులకు 20,000 జీతం వస్తుంది నెలకు. కానీ అక్కడ కోల్ ఇండియాలో 30,000 వస్తుంది, 35,000 రావాల్సి 20,000 వస్తుంది. ఒక్కొక్క కార్మికుడు 15,000 రూపాయలు నష్టపోతుంది దీంట్లో. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్లో మా ఊర్లో కూడా అదే పరిస్థితి. పక్కన ఇప్పుడు కంపేర్ టు శ్రీరాంపూర్ అటు సైడ్ వెళ్తే జీతాలు ఎక్కువ ఉన్నాయి, మణుగూరు సైడ్. ఇక్కడ ఏ ఆపరేటర్ అయినా ఎవరికైనా జీతాలు తక్కువ ఉన్నాయి, వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. అంటే ఈ సింగరేణి కంపెనీ చేస్తుందంటే ఈ కోల్ ఇండియా అగ్రిమెంట్ పార్టీకి మీటింగ్ వెళ్ళట్లేదు. ఎండి ఏమంటుండే మరి శ్రీధర్ ఉండే మేము దీంట్లో అవును నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా మేము ఫిర్యాదు చేసినాం మేము. కానీ వీళ్ళు ఏమంటారు మాకు దానికి సంబంధం లేదు, మేము పోలేదు, అగ్రిమెంట్లు మేము లేదు, మేము సంతకాలు పెట్టలేదు, మేము ఇయ్యం, దానికి మాకు సంబంధం లేదు అంటారు. మేము మనుషులమా కామా కార్మికులమా కామా అని అడుగుతాం. సింగరేణిలో మొత్తం బానిస నడుస్తుందన్న మొత్తం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా June 2 సింగరేణిలో అన్ఫిట్ మెడికల్ అన్ఫిట్ అని ఉంటది. మెడికల్ అన్ఫిట్ ఎవడైతే పైసలు ఇస్తారో వాళ్ళకి అన్ఫిట్లు జరుగుతాయి. నిజంగా సింగరేణి కార్మికుడు యాక్సిడెంట్ అయ్యో వివిధ కారణాలతో మెడికల్ అన్ఫిట్ నుండి వాళ్ళ కొడుకు ఉద్యోగం రాదిగా. మళ్ళీ దీంట్లో బోనస్ కూడా ఒకటి ఉంది. బోనస్ పర్సెంటేజ్ ప్రకారం మాస్టర్ ప్రకారం ఇస్తారు. కానీ దీంట్లో సింగరేణి కంపెనీ ఏం చెప్తానంటే కాంట్రాక్టర్ దగ్గర 270 రోజులు అయితే ఫుల్ బోనస్ ఇస్తాం, 170 అయితే హాఫ్ బోనస్ ఇస్తాం. ఈ 270కి 170కి మధ్యలో ఎంతమంది కార్మికులు వర్క్ చేసిల్లో వాళ్ళంతా ఈ బోనస్ అంతా మొత్తం లాస్ అయ్యిల్లు. దీనిలో గ్రాట్యుటీ సిస్టమ్ ఉండదు. 3 సంవత్సరాలు చేస్తే ఒక దగ్గర కంపెనీలో పని చేస్తే గ్రాట్యుటీ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇయ్యరు, బోనస్లు ఇయ్యరు, జీతాల బానిసత్వం మొత్తము.
CMPF ఇవ్వకుండా ఈపీఎఫ్ ఇస్తాలు మొత్తం దీని మొత్తం ఎటు తవ్వినా కూడా కొన్ని కోట్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంతా వీళ్ళని రెగ్యులర్ కావాలని కూడా డిమాండ్లు ఉన్నాయి కదా. డిమాండ్లు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఓపెన్ చేసిన ఫిబ్రవరి నెలలో ఒక కార్మికుడు చనిపోయిండు, కాలు ఇరిగింది ఇక్కడ దాకా. ఆయన 15 లక్షలు ఎక్స్టెండ్ చేయాలి, ఇవ్వకుండా 6 నెలల నుంచి తిప్పించుకుంటారు అక్కడ. మొత్తం ఎటు పోయినా మొత్తం లక్షలు కాదు కొన్ని కోట్ల కుంభకోణం మొత్తం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, అత్యధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తర్వాత కేంద్ర మంత్రి కూడా ఈ గనులు, ఈ భూగర్భ వనరులు ఇవన్నీ కూడా శాఖ మంత్రి కూడా మన కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి ఆయనతో మాట్లాడండి. మీకు ఏమైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో లెటర్ ఇవ్వండి. ఒకవేళ ఇచ్చిన తర్వాత ఒకవేళ పని చేస్తే సంతోషం, పని చేయకపోతే మనం మాట్లాడదాం మళ్ళీ. సరేనా? క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.